వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి తాజా మాజీలు మొత్తం వరకు అజ్ఞాతంలో ఉన్నారు. అది ఒక పెద్ద అజ్ఞానమైన పని. కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే, కార్యకర్తలను బెదిరిస్తుంటే, కార్యకర్తల మీద పోలీస్ కేసులు పెట్టి వెంటాడుతుంటే నాయకులు అనేవాళ్ళు లోపల దాక్కున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడు ప్రెస్ మీట్లు పెట్టి అట్లా అండగా నిలబడ్డాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు కాబట్టి ఆయన అండగా నిలబడ్డాడు. అప్పటి వరకు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. కొంతమంది ఉన్నారు కానీ బయటికి రాలా. వాళ్ళ మీద కేసులు పెడతారనా, లేక ఈ టైంలో డబ్బులు అయిపోతాయనా, అసలు ఈ పార్టీలో ఉందామా వేరే పార్టీకి వెళ్దామా అని ఆలోచనలో ఉన్నారా మనకైతే తెలియదు. సైలెంట్ గా ఉన్నారు సీనియర్లంతా. అంత కొట్టే అయిపోయింది కదా, తన్నించుకున్నారు. కార్యకర్తలు తన్నించుకున్నారు, కేసులు పెట్టించుకున్నారు, వెంటాడించుకున్నారు, కిడ్నాప్ చేసి బెదిరింపులు అవన్నీ తర్వాత సంగతి. సైకలాజికల్ ఫీలింగ్ ఇది, ఎప్పుడు వచ్చి మన మీద పడతారని. అంటే అంత టార్చర్ పెట్టారు వాళ్ళు. ఆ టైంలో సీనియర్లు మొత్తం సైలెంట్గా లోపలికి వెళ్ళి కూర్చొని అజ్ఞాతంలోకి వెళ్ళి మనకెందుకు వచ్చిన గొడవలే అని ఉన్నారు. మరి అది కరెక్ట్ కాదు. నాయకులు అనేవాళ్ళు లోపల దాక్కుంటే బయట ప్రజలు వచ్చి పోరాడతారంటే నాయకులకి ధైర్యం లేదు. నాయకులు గడగడ వణుకుతుంటారు లోపల కూర్చొని. బయట ప్రజలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తారు. ఏంది మీ కాళ్ళు వణుకుతుంటే నాయకులకు ధైర్యం లేదా? అసలు సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ చేసినప్పుడు అసలు ఈ నాయకులు మొత్తం వచ్చి అక్కడ ధర్నాలకు దిగాలి. ఏం లేదు, అంత అక్కడ కాళ్ళు వణుక్కుంటూ భయపడి లోపలికి కూర్చున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ సీనియర్లు మొత్తం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళు, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు బయటికి రాలా, లోపల దాక్కున్నారు. వాళ్ళ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి, దాడులు జరిగాయి. వైసీపీ కార్యకర్తలు గ్రామాలు విడిచి హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వెళ్ళారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం బయటికి రాలా. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే వీళ్ళెవ్వరూ స్పందించలా. ఇది క్షమించరా అని తప్పిదం. అది సెంట్రలైజ్డ్ లీడర్షిప్ ని ప్రమోట్ చేసినప్పుడు ఈ కార్యకర్తలు మొత్తం ఇప్పుడు దాడులు జరుగుతుంటే మళ్ళీ సెంట్రల్కి పరిగెత్తలేరుగా. అందుకే ఇప్పుడు జగన్ గారు మంచి పని చేస్తున్నారంటే లోకలైజ్డ్ లీడర్షిప్ కి ఆయన కొద్దిగా ఆలోచన మారినట్టు కనిపిస్తుంది. లోకలైజ్డ్ లీడర్షిప్ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ లీడర్స్ ఉంటేనే వీళ్ళు దాడులు జరిగినప్పుడు లోకల్కి వెళ్తారు. లోకలైజ్డ్ లీడర్షిప్ ని తీసేసి సెంట్రలైజ్డ్ ఫోకస్డ్ లీడర్షిప్ ని డెవలప్ చేస్తే ఇప్పుడు రాష్ట్రం మొత్తం సెంట్రల్కి పరిగెడతారు. ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళందరినీ హ్యాండిల్ చేయలేరు సెంట్రల్లో. నాయకుడు అనేవాడికి ధైర్యం ఉండాలి. ఫస్ట్ డబ్బులు లేకపోయినా ధైర్యం ఉండాలండి. కార్యకర్తను కొడుతున్నప్పుడు కార్యకర్త ముందు నిలబడి నన్ను కొట్టరా ముందు అనే ధైర్యం ఉన్న నాయకుడికి ఎదుగుతాడు. కార్యకర్తలను కొడుతుంటే, సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడి చేస్తుంటే ఎక్కడ గడగడ వణుకుతుంటూ డోర్లు వేసుకొని కూర్చున్నారు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం.